రాష్ట్ర కాంగ్రెస్ పై కేటీఆర్ విమర్శలు చేశారు. కాంగ్రెస్ నేతలకు సవాలు చేసి పారిపోవడం అలవాటని చెప్పారు. కాంగ్రెస్ నేతలను నీతిలేని లీడర్లుగా పోల్చారు. ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగిలేటి మాటలను నిలుపుకోవాలని చెప్పారు. శుక్రవారం ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ముందు ప్రజా అభిప్రాయ సేకరణలో బీఆర్ఎస్ నేతలు పాల్గొననున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు డిస్కం పేరుతో చేపట్టిన చర్యలను, ఆ నిర్ణయం వెనుక ఉన్న కుట్రలను ప్రజల ముందు ఉంచేందుకు బీఆర్ఎస్ సిద్ధమైందని ఆ పార్టీ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. ఆత్మగౌరవ గృహాలు కట్టిన ఆత్మగౌరవ పార్టీ తమదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సవాళ్లు చేయటం, పారిపోవటం నీతిలేని కాంగ్రెస్ నేతలకు అలవాటని చెప్పారు. డబ్బా ఇండ్లు కాదు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించామని చెప్పారు. 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చాకే ఓట్లు అడుగుతామని ఛాలెంజ్ చేసిన మంత్రి పొంగులేటికి ఆ మాట నిలబెట్టుకునే దమ్ముందా అని ప్రశ్నించారు. శపథం చేయటం కాదు, చేతనైతే చేసి చూపించాలన్నారు కేటీఆర్. పౌరుషం ఉంటే 20 లక్షల గృహ ప్రవేశాలు చేయించాకే గుమ్మం తొక్కి ఓట్లు అడుగుతామన్న సవాల్కు కట్టుబడి ఉండాలని ఎక్స్ ప్లాట్ఫామ్లో పోస్టు చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రైతు డిస్కం పేరుతో చేపట్టిన చర్యలను, ఆ నిర్ణయం వెనుక ఉన్న కుట్రలను ప్రజల ముందు ఉంచేందుకు బీఆర్ఎస్ సిద్ధమైందని ఆ పార్టీ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. శుక్రవారం ఉదయం 10 గంటలకు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ముందు జరగనున్న ప్రజాభిప్రాయ సేకరణలో తెలంగాణ రైతాంగం, ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ తన గళాన్ని వినిపించనుంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధి బృందం హాజరు కానుంది. రైతు డిస్కం ప్రతిపాదనల వల్ల రైతాంగానికి, రాష్ట్ర విద్యుత్ రంగానికి వాటిల్లే నష్టాలను, ప్రభుత్వ వైఖరిని ఈ సందర్భంగా పార్టీ ప్రతినిధులు కమిషన్ దృష్టికి తీసుకెళ్లనున్నారు. సబ్బండ తెలంగాణ వర్గాల గతి మార్చే అభివృద్ధి ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని, అది తెలంగాణలో విప్లవాత్మక మార్పులు తెస్తుందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి చెందిన సీనియర్ నాయకులు, మాజీ మంత్రి బోడ జనార్దన్తో పాటు ఆయన అనుచరులు టీఆర్ఎస్ లో చేరారు. బంజారాహిల్స్లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఒక మహిళా నాయకురాలు పార్టీ పెట్టి ప్రజల సమస్యల కోసం పోరాటం చేస్తానని ముందుకు రావటం చాలా ధైర్యంతో కూడిన విషయమని బోడ జనార్దన్ అన్నారు.